ఐపీఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశామంటే 1993లో. అప్పుడు 1993లో ఉద్యోగాలకెళ్ళాలంటే గిన వాళ్ళంతా ఏమనేవాళ్ళు? డూ యూ హ్యావ్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుంటే నో జాబ్. అప్పుడంతా కంప్లెయింట్ ఏమంటే, ఏంటండి కంపెనీలో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు. వితౌట్ గివింగ్ అస్ ద ఛాన్స్ టు వర్క్ హౌ డు వి గెట్ ద అందుకు జాబ్స్ రావాలంటే ప్రాబ్లమ్ విచ్ ఐ ఫేస్డ్ ప్రాక్టికల్లీ. That's the reason we started a course called as a working experience course మాదిరిగా సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్స్. కాలేజీలో థియరిటికల్ అకౌంటే, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్, ఇట్ ఈస్ ఏ ఫినిషింగ్ స్కూల్ మాదిరిగా. అందుకే ఈ కోర్సు ద్వారా 1990 ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మోర్ దాన్ 40,000 క్యాండిడేట్స్ మాది ఏజ్ గ్రూప్ 21 ఇయర్స్ టు 60 ఇయర్స్ పర్సన్స్. ఈ కోర్సులో 6 కోర్సెస్ పెట్టాము. ఇట్ ఈస్ లైక్ ఏ సింపుల్గా వితౌట్ ఎనీ లేమ్యాన్ కెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈ కోర్సుని ఫాలో కాగలరు. అందుకే హౌస్ వైఫ్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ, సీనియర్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. దే గాట్ ద జాబ్స్. మా దగ్గర నుంచి 100% ప్లేస్మెంట్ కూడా ఉంది. అండ్ ఇట్ హాస్ గాట్ ఏ అండ్ ఈ మధ్య కాలంలో ఏం చేశామంటే, ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశాము. ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులు కూడా వీ హ్యావ్ గాట్ ద త్రూ అవుట్ ద ఫారిన్ నుంచి కూడా ఆన్ ద అవుట్ సైడ్ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక్కడి నుంచి కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు. ఇంకొకటి మీకు ఎవరీ సండే జూమ్ సెషన్స్ విత్ ఆల్ ఎక్స్పర్ట్స్ ప్రాక్టీసింగ్ సిఏలు, సిఎంఏలు, కంపెనీ సెక్రటరీస్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ట్యాక్స్ అడ్వకేట్లు కానీ వాళ్ళ నుంచి అంతా ప్రాక్టికల్ సెషన్స్ కానీ జూమ్ సెషన్. వీ హ్యావ్ ఎ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్ట్ అని, జాట్ అని మా సైట్లో కూడా ఉంది. దట్ ఈస్ ఓకే. సో యూ కెన్ ఆల్వేస్ you can always with this become a good practical accountant and you get the job. We have a 100% placement assistants have been helping them. Companies have been contacting. చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇట్ ఈస్ ద ఓన్లీ కోర్స్, ఇట్ మే బి ద ఓన్లీ కోర్స్ అవైలబుల్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. బీకామ్, ఎంకామ్, ఎంబీఏస్, అకౌంట్స్, ఫైనాన్స్ పీపుల్ వీటికంతా ఏమి అని అంటే, ఇప్పుడు కంపెనీస్లో ఉద్యోగాలకు వెళ్ళాలి సార్ అంటే, ఆ ఉద్యోగంలో మనం ఏం పని చేయాలో వాళ్ళు ట్యాక్స్ అడగొచ్చు, జిఎస్టీ అసిస్టెంట్ అడగొచ్చు, జిఎస్టీ అకౌంటెంట్ కావచ్చు, జిఎస్టీ కన్సల్టెంటు, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంటు, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంటు. అకౌంట్స్లో కూడా చేసావనంటే కనుక యూ టాక్ అబౌట్ ఎ బ్రాంచ్ అకౌంటెంట్ మ్యాన్. ఇలాగా ఏమైపోతుంది, ఇంకోటి కంపెనీకి వెళ్ళినప్పుడు ఇప్పుడంతా ఏమైపోయిందంటే అండి, డివైడింగ్ ద వర్క్ కాబట్టి ఏ జాబ్ వస్తుందో కంపెనీస్ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టింగ్ వీ వాంట్ ఏ రెడీమేడ్ అకౌంటెంట్. వీ డోంట్ వాంట్ మరి నేను ఇఫ్ యూఆర్ ఇంటర్వ్యూకి కానీ పిలిచానంటే ఏం కావాలి నీకు, యూ షుడ్ డూ మై జిఎస్టీ చేయాలి, అకౌంట్స్ చేయాలి. నా దగ్గర 1000 మంది కస్టమర్స్ ఉన్నాయి. హౌ డూ యూ వాంట్ టు డూ, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ కంట్రోల్ అకౌంట్స్ అని. అట్లాగా ఇవన్నీ కానీ చెయ్యాలి అని అంటే కనుక ఇప్పుడు ఎట్లయితే చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ఏమండి, ఇట్ ఈజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాలిఫైడ్. ఏ కంపెనీకి అయినా కూడా యూ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్. అలాగనే మనలాంటి వాళ్ళని ఏమంటారు, నాన్ క్వాలిఫైడ్ అకౌంటెంట్స్ అని అంటారు అనుకోండి. అలాగే చేయాలంటే అందుకే మా కోర్సు ఐపీఏ గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ హ్యావ్ బీన్ మేకింగ్ ద ready-made accountants. We have got a 100% placement assistants with all the companies have been contacting, have been sharing with all our students. They got which కాబట్టి రెడీమేడ్ అకౌంటెంట్ కావాలంటే ఏం కావాలి, పాత దాంట్లో అప్పుడు ఏం చేసేవాళ్ళము, జిఎస్టీ రాకముందు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000 ఆ టయానికి వెళ్ళండి. ఆ టైంలో 2014 అంతకు ముందు అంతా ఏముండేదండి, అకౌంట్ సేల్స్ ట్యాక్స్ అని ఉండేది. యూ కెనాట్ గో అండ్ వర్క్ ఇన్ ఏ సమ్ అదర్ స్టేట్లో. బెంగళూరుకి వెళ్ళి చేయాలంటే, అరే మా దగ్గర నువ్వు అకౌంటెంట్గా చేయాలంటే నాకు మన అకౌంటెంట్కి ఇది మాది జిఎస్టీ, ఇక్కడ కర్ణాటక సేల్స్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, నువ్వేమో ఆంధ్ర సేల్స్ ట్యాక్స్ చేసావు కాబట్టి యూ కెనాట్ గో టు సమ్ అదర్ స్టేట్ అంటే. ఇప్పుడు నౌ one nation, one tax. Yes or no? That's the reason you can go to anywhere in India now. ఇది వరకు లేదు కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా ఒకే ట్యాక్సేషన్. అవి అప్పుడు లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది, సర్వీస్ ట్యాక్స్ ఉండేది. అవునా కాదండి, ఎన్ని ప్రాబ్లం. ఇప్పుడంతా అందుకే అండి రెడీమేడ్ అకౌంటెంట్గా యు ఆర్ రెడీ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. వాట్ యూ హ్యావ్ టు నో, దానికి కావాలంటే ఏం కావాలి మనకి, ఫస్ట్ అకౌంటెంట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్.
ఏ కంపెనీలు వీ డివైడ్ కంపెనీస్ ఇంటూ హౌ మెనీ గ్రూప్స్? ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఈ 3 కంపెనీలు అకౌంట్స్ ఎట్లా ఉంటాయి తెలుసా చేయాలి. ఎస్, వీ హ్యావ్ డన్ ఇట్. అదే అయిపోయాక జీఎస్టీ తెలుసా? ఎస్, జీఎస్టీ. జీఎస్టీలో కూడా ఏమి, వాట్ ఈజ్ హౌ మెనీ మెథడ్స్ ఆఫ్ టాక్సేషన్ ఆర్ దేర్? వాట్ ఈజ్ ఏ జీఎస్టీ? కమాడిటీ టాక్సేషన్ అంటే ఏమి? జీఎస్టీ ఎట్లా ఫైల్ చేయాలి? అదే అయిపోయాక ఇన్కమ్ ట్యాక్స్లో సాలరీ, ఫామ్ నెంబర్ 16, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, టోటల్ కంప్యూటర్, ఇవన్నీ ఏమి అని అంటే కనుక మీకు ఏదో సెక్షన్లు అవి చెప్పి కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింపుల్గా యాజ్ ఎ లే మ్యాన్గా అర్థమయ్యే మాదిరిగా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అకౌంటెంట్గా ఎంతవరకు చేయాలి. అలాగే ప్రాక్టికల్ ఫైనాన్స్, పేరోల్ అకౌంటెంట్, రేపు పేరోల్ అకౌంటెంట్ కూడా చేయాల్సి ఉంటుంది ఆ జాబ్స్ కూడా. అలాగా ఇంకా కంప్యూటర్ అకౌంట్స్. అందుకోసమని వీఆర్ మేకింగ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ రెడీమేడ్ అకౌంటెంట్స్ ఫర్ ద కార్పొరేట్ వరల్డ్. ఇంకొకటి కూడా ఏమి, అవర్ కోర్స్ హ్యాస్ బీన్, చెప్పాను కదా, స్టేట్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఒకటి. వీ హ్యావ్ ఆల్సో కండక్టెడ్ ద ప్రోగ్రామ్ ఫర్ సమ్ జూనియర్ లెక్చరర్స్ ఆల్సో throughout the, we have conducted, throughout like so many people, we had the campus interviews previously also by the companies. That's the reason nowadays the companies directly contacting us for experienced, and then the non-experienced with our course have been helping them. That's a reason it is a IPA global accountant course helping ready-made accountants not only for Hyderabad or India, it is a throughout the worldwide and without any age limit. Any age ఎక్కడైనా కూడా ఏ ఏజ్లో, ఇప్పుడు మా దగ్గర రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ ఆర్ అవర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఆర్ అవర్ స్టూడెంట్స్. అందుకోసమని ఇట్ ఈజ్ ఎ ప్లెంటీ ఆపర్చునిటీ. ఇట్ ఈజ్ ఎ జస్ట్ 3 months course with all these subjects. The fees is only 20,000. Online, offline also is there. Online is also the, previously we used to get the people from outside, they were staying in hostels, spending lot of money. Now no, online, offline same gaane untundi. Offline aithe they have to come from 10 to 1. It's a very comfortable time. అందువల్ల this course we will help you in all the ways. We have been making you as a good producing ready-made accountants for the companies and businesses. It is a very good. And to know your మనకు రేపు జిఎస్టీ కన్సల్టెంట్ కావాలా, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ కావాలా, అకౌంట్స్కి వెళ్ళాలా, ఫారిన్కి వెళ్ళాలా, ఇది ఫారిన్కి సర్టిఫికెట్స్, ఇంకేం కావాలండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ included all the features అండి. It is the best course available. Thank you.